చూడండి డాక్టర్ గారు, అది వరకు నాకు ఏదైనా వస్తువు కావాల్సి వచ్చి విమల్తో చెప్తే ఆ పని చేయడం తప్ప తన జీవితానికే పరమార్థమూ లేనట్టు చేసేవాడు. ఇప్పుడు ఏ చిన్న పని అతడితో చెప్పుకోవాలన్నా 2 సార్లు గుర్తు చేయాలి. ఆమె కళ్ళు నిస్పృహగా వాలిపోయాయి. అతడిలోని మార్పు పట్ల మీ అసంతృప్తిని విమల్కి ఎప్పుడైనా తెలియజేశారా? ఆమె వైపు చూస్తూ అడిగాడు మురళీకృష్ణ. చెప్పాను. చెప్పకున్నా బాగుండేది. అలాంటి పచ్చి యథార్థాలు తెలుసుకుని ఏం లాభం? పచ్చి యథార్థాలా? ఏమిటవి? అదే విమల్ చెప్పేశాడు. పెళ్ళైన 2 ఏళ్లేనట ఆ ఆకర్షణలో భార్యాభర్తలుగా ఉండేది. ఆ తర్వాత కేవలం బాధ్యతలు, ప్రేమలు మాత్రమే మిగులుతాయిట. అలా అని విమల్ చెప్పాడా? ఇంకా ఎన్నేళ్ళు బతకాలో ఇలా నిస్తేజంగా, మెషిన్లా? నా వల్ల కాదు. నేను అలా బతికేసినా బాగుండేది, పెళ్లి కాకుండా. ఆమె గొంతులో కొండంత నిరాశ. నాకు ఈ సంసార జీవితం వద్దు, పిల్లలొద్దు. మేమిద్దరూ ఇదివరకులా ఒకరినొకరు కావాలని గాఢంగా కోరుకుంటూ, మాట్లాడుకునే 4 నిమిషాలైనా ఒకరికొకరు అన్నట్లు మాట్లాడుకుంటూ, తరచూ కలుసుకోలేకపోయినా ఇద్దరి గుండెల్లోనూ కలుసుకోవాలనే తపన ఉంటుందనే భావనతో, ఆ జీవితం కావాలి. ఈమె ఎప్పటికీ నాదేలే అనే నిర్లక్ష్యం నేను భరించలేను. నా వల్ల కాదు. హిస్టీరియా వచ్చిందాన్లా ఏడుస్తున్న తన పేషెంట్ను ఎలా ఓదార్చాలో బోధపడక గబుక్కున లేచి నిల్చున్నాడు డాక్టర్ మురళీకృష్ణ. తన భార్యను ఒక గంట గమనిస్తున్న విమల్ చప్పున రాబోయి స్పృహ తెచ్చుకున్నట్టుగా మళ్ళీ అక్కడే వాళ్లకు దూరంగా కూర్చున్నాడు. జాహ్నవి కంట్రోల్లో లేదని అర్థమై మురళీకృష్ణ అన్నాడు. మీకు ఆ జీవితం తప్పకుండా వస్తుంది. మీరేదో భ్రమలో ఉన్నారంతే. మీరు కోరుకున్న మనిషి, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మీ భాగస్వామి అయ్యాక మీరే ఆ విధంగా జీవితాన్ని మలుచుకోకూడదు. ప్లీజ్ జాహ్నవి, మీరు కోరుకున్న జీవితం మీకు లభ్యమవుతుంది, నమ్మండి. నాకు తెలుసు. నాకు ఆ జీవితం మళ్ళీ అందదు. అలా అని నాకు విమల్ చెప్పాడు. విమల్ చెప్పాడా? విస్తుపోతూ చూశాడు మురళీకృష్ణ. అతనికి విమల్కి జాహ్నవి మీద ఉండే ప్రేమ మీద కొండంత నమ్మకం ఉంది. అలాని కాదు అని క్షణం ఆగింది జాహ్నవి. ఒకరికొకరు క్షణం విడవకుండా ఉండాలనే కోరిక కొన్నాళ్లతో పోతుందని, ఆ ఆకర్షణలు పుస్తకాల్లో, సినిమాల్లో తప్ప ఉండవని ఏదేదో నైరాశ్యంతో ఆమె కంఠం పొడుగుపోయింది. సరదాగా అలా అనుంటాడు, ఆకర్షణ లేకపోవటం ఏమిటి? వంగి కింద నేల మీద గులకరాయి అందుకుంటూ అన్నాడతడు. అలా అన్నాడే గాని ఆ సైక్రియాటిస్ట్ బ్రహ్మచారి కూడా క్షణం అనుమానంలో పడిపోయాడు. నిజమా? ఆకర్షణ తగ్గిపోతుందా అని. నిజంగా విమల్ సరదాకే అనుంటాడంటారా మీరు? ఆశగా చూస్తూ అంది జాహ్నవి. ఆమె ఆశానేత్రాలను ముగ్ధుడై చూస్తున్నాడు డాక్టర్ మురళీకృష్ణ. చెప్పండి డాక్టర్ గారు, విమల్ సరదాకే అనుంటాడంటారా? అదే నిజమైతే ఎంత బాగుండు. ఆయన అలా అన్నప్పటి నుండి ఎంత గుండెకోతగా ఉందని. తప్పకుండా జాహ్నవి, తప్పకుండా సరదాకే మిమ్మల్ని కవ్వించాలని ఉంటారు. నాకు విమల్ సంగతి పూర్తిగా తెలుసు. మీరంటే ఎంత ఇష్టమని. మీరు క్షణం కనబడకపోతే ఆయనకు తోచదు. నిజం? ఆమె కళ్ళు వెన్నెల కంటే మిళమిళా మెరిసిపోతున్నాయి. నిజం, మీరు నమ్మాలి. డాక్టర్ మురళీకృష్ణ జాహ్నవిని పూర్తిగా తన కాన్ఫిడెన్స్లోకి లాక్కున్నాడు. రండి డాక్టర్ గారు, మా జాహ్నవి కిచెన్లో ఉన్నట్లుంది, పిలవనా? వద్దు, నేను మీతోనే మాట్లాడాలని వచ్చాను. నాతోనా? అదే, మీ పేషెంట్ని వదిలేసి నన్ను ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నారా మళ్ళీ? నో, ఈ మారు మీతో ఇంటర్వ్యూ కాదు, మీకు ఓ సలహా ఇవ్వాలని వచ్చాను. మీరు సలహా ఇవ్వాలే కానీ జాహ్నవి బాగుపడుతుందంటే అది ఎలాంటి సలహా అయినా పాటిస్తాను అంటూ ఫ్లాస్కులో కాఫీ వంచి డాక్టర్ గారికి అందించి తన ఎదురుగా ఉన్న కుర్చీలో దుమ్ము ఉందేమోనని చేతిగుడ్డతో తుడిచి మురళీకృష్ణను కూర్చోమన్నాడు విమల్. మీరు జాహ్నవితో అలా అనుండవలసింది కాదు. ఆ ముందు రోజు తామిద్దరి మధ్య జరిగిన సంభాషణ క్షుణ్ణంగా విమల్తో చెప్పి అన్నాడు. జాహ్నవి నా మాటలను అంత డీప్గా తీసుకుందా? విపరీతంగా ఆశ్చర్యపోతున్నాడు విమల్.
ఒకరోజు వర్షం పడుతున్న రాత్రి రూమ్లో పడుకున్న సమయంలో ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తే, ఎన్ని రోజులైంది ఇలా మీరు చూసి అంది. ఎన్ని రోజులు? కవ్వింపుగా అన్నాడతడు. మన పెళ్లికి ముందు, పెళ్ళైన కొన్ని రోజులు ఇలా చూసేవాడివంతే. మరి మన పెళ్ళై 2 ఏళ్ళు, అప్పటిలా ఇప్పుడెలా ఉంటాం? అంటే నేనంటే మీకు ఆకర్షణ లేదా? దూరంగా జరుగుతూ అంది. ఆకర్షణలు, ఆ ఆరాటాలు ఇప్పుడు ఉండవు ప్రీతి. మిగిలేది అనుబంధం, ప్రేమ, బాధ్యత. ఆమె చప్పున లేచింది. అదే వెడుతున్నావే? పనుంది, ఇప్పుడే వస్తాను. మొహం పక్కకు తిప్పుకుని వెళ్ళిపోయిన భార్య ఎంతకూ రాలేదు. ఆ సీను గుర్తు తెచ్చుకున్నాడు విమల్. ఇప్పుడు నేనేం చేయాలి? బేలగా చూశాడతడు. రేపు గ్రూప్ డిస్కషన్లో మాట్లాడుకుందాం అని లేచాడు మురళీకృష్ణ. ఓకే డాక్టర్ గారు, ఈ రోజు నుండి జాహ్నవితో ప్రతి స్టెప్లో పరిశీలించి మాట్లాడటం నేర్చుకుంటాను. ఆ ఫ్యామిలీ వార్డులో, ఆ మీటింగ్ హాల్లో ఆ రోజు గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. పేషెంట్ తాలూకు అటెండెంట్స్ కూడా ఈ మీటింగ్లో పాల్గొంటారు. ఆ అందమైన అద్దాల రూమ్లో కూర్చున్న రోగుల మొహాల్లో నైరాశ్యం, అటెండెంట్స్ కళ్లల్లో విసుగు స్పష్టంగా తెలుస్తోంది. డాక్టర్ పాల్, డాక్టర్ రమేష్, డాక్టర్ మురళీకృష్ణ ఓపిగ్గా పేషెంట్ల అబద్ధాలను స్వీకరిస్తున్నారు. అటెండెంట్స్ ప్రశ్నలకు జవాబు చెప్తున్నారు. మాట్లాడందల్లా జాహ్నవి ఒక్కతే. ఆమెలో పూర్తి నైరాశ్యం. అందరూ వెళ్ళిపోయాక డాక్టర్ పాల్ డాక్టర్ మురళీకృష్ణతో అన్నాడు, నువ్వు చెప్పిందంతా అనలైజ్ చేస్తే జాహ్నవి అందరి ఆడపిల్లల్లాగానే కల్లో బతికి అది నిజం కానందుకు అందరి ఆడపిల్లల్లా నిరాశపడి రాజీపడి ఊరుకోక ఇంచుమించు పిచ్చిదైపోయింది. నువ్వు చెప్పావు ఆ అమ్మాయి విపరీతంగా పుస్తకాలు చదివేదని. ఆ పుస్తకాల్లో రచయితలు ఆకాశంలో విహరిస్తూ రాస్తారేమో, ఒక్కటి యథార్థానికి దగ్గర ఉండదు. అదే నిజమని నమ్ముతారు ఈ పిల్లలు. పైగా ఆ అమ్మాయికి ఫ్రెండ్ సర్కిల్ కానీ బంధువులతో ఎక్కువ టచెస్ కానీ లేవు గనుక ఆ అమ్మాయి తన జీవితాన్నంతా అతడి చుట్టూ నిర్మించుకుంది. పెళ్ళైన క్లోజ్ ఫ్రెండ్స్ ఆమెకు లేరు గనక వాళ్ళంతా భర్తతో ఎలా ఉంటారో అనేది ఆమెకు తెలియదు. ఆగాడతడు. ఆసక్తిగా చూశాడు డాక్టర్ మురళీకృష్ణ. ఇప్పుడు మనం చేయవలసింది ఆ అమ్మాయి తనలాంటి జీవితం ఈ దేశంలో 100కి 1 కూడా అందదనే సత్యాన్ని చెప్పాలి. అది ఆమెకు మనం తెలపాలంటే ఆమె కొందరితో పరిచయాన్ని పెంచుకోవాలి. ఇక్కడ కూడా ఎవరితోనూ కలవదని చెప్పావు నువ్వు. ఆ అమ్మాయి ఇక్కడున్న ఆడవాళ్లతో కలిసేలా చూడు, వాళ్లతో స్నేహం చేసేలా చూడు. వాళ్లకంటే తను ఎంత ఎత్తులో ఉండేది ఆమెకు అర్థం కావాలి. సైకోథెరపీలో ఇదొక భాగం. అప్పుడు ఆమె జీవితంతో రాజీ పడుతుందంటారా? అడిగాడు మురళీకృష్ణ. పూర్తిగా రాజీ పడకపోవచ్చు అని సాలోచనగా చూసి, ఇంకొకటి కూడా ఆ అమ్మాయి కోరుకునే దగ్గరతనం, ఆ ఆకర్షణ అతడు అతిగా ఆమెకు చూపాలి. న్యాచురల్గా ఆమె కొన్ని రోజులకు అతడి నుండి డీవియేట్ అయిపోతుంది. అది సహజం. ఇప్పుడున్న ఆకర్షణ రోజులు గడిస్తే ఉండదు. అలా ఉండదనే సత్యాన్ని ఆమె స్వయంగా తెలుసుకోవాలి. కాలం దాన్ని నిరూపిస్తుంది. ఈ లోపల అతడు కాస్త నటించాలి అనేసి లేచాడు డాక్టర్ పాల్. నిమ్హాన్స్ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అదృష్టం కొద్దీ ఇంకా ఈ ఇన్స్టిట్యూట్ కలుషితం కాలేదు. అక్కడ ప్రొఫెసర్కు స్వంత ప్రాక్టీస్ లేదు. ఎలాంటి ఈర్ష్య అసూయలు లేకపోవడంతో రీసెర్చ్కు ఎక్కువ ప్రాధాన్యత దొరుకుతుంది. ఆ నిమ్హాన్స్ 4 గోడల మధ్య. మీరు నాకేదో పరిష్కారాన్ని చూపిస్తానన్నారు. వారం రోజుల తర్వాత నిరాశ, వ్యంగ్యం సమపాళ్లలో కలిపడిగింది జాహ్నవి. ఇందులో పాపం డాక్టర్ మురళీకృష్ణ ఎస్కేపిజం ఏమీ లేదు. అతడికి వారం రోజులుగా హాస్పిటల్కు రాలేనంత జ్వరం. అదే సంజాయిషి ఇచ్చి, తప్పకుండా మీకు పరిష్కారం చూపించడమే కాదు, మీరు కోరుకున్న జీవితాన్ని ఇస్తాను అన్నాడు. ఇద్దరూ ఫోన్ ఉన్న రూమ్లోకి వచ్చారు. 5 నిమిషాలు కూర్చోండి ప్లీజ్. ఆమె తలెత్తి అతడి కళ్ళలోకి అతడి మేధస్సు కందని చూపొకటి విసిరి నిశ్శబ్దంగా నల్లటి సోఫాలో కూర్చుంది. ఆమెకు కాస్త దూరంలో మురళీకృష్ణ కూర్చున్నాడు. అతడికి ఆ వారం రోజుల విశ్రాంతిలో కూడా అతడి ఆలోచనల నిండా జాహ్నవి. ఆ ఆలోచనల్లో ఆమెకి ఏదో సహాయం చేయాలనే తపనలో అతడు ఆమెను తనకు తెలియకుండానే అభిమానించటం ప్రారంభించాడు. 5 నిమిషాలు నిశ్శబ్దాన్ని భరించిన జాహ్నవి తలెత్తి అతడి వైపు కాస్త విసుగ్గా చూసింది.
అంతవరకు జాహ్నవిలో మార్పు తేవటానికి తను వేసుకున్న పథకంలో ఎక్కడి నుండి ప్రారంభించాలా అని ఆలోచిస్తూ, మీరు రోజు నాతో రౌండ్స్కి రావాలి. ఈ ఫ్యామిలీ వార్డులో 6 ఆంధ్రులు ఉన్నారు. వాళ్ళ దగ్గరకు మిమ్మల్ని తీసుకెడతాను. ఆమె మాట్లాడలేదు. ఏ రారా? ఇష్టం లేదా? ఇష్టం లేదన్నట్టు తలూపిందామె. ఎందుకని? బోరా? కాదు, దానివల్ల నాకేమిటి ప్రయోజనం? జవాబుని సిద్ధం చేసుకోవటానికి 1 నిమిషం పట్టింది మురళీకృష్ణకు. అల్టిమేట్గా ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. కానీ నాతో మీరు కోఆపరేట్ చేయాలి. నేను ఏది చేసినా ఎందుకని అడగకూడదు, అభ్యంతర పెట్టకూడదు. ఈసారి జాహ్నవి చూపులో కొంత ఆశ, కొంత ఆశ్చర్యం. ఓకే, థ్యాంక్స్ జాహ్నవి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొద్ది గంటల క్రితమే పాల్ గారితో రౌండ్స్కి వచ్చి మళ్ళీ ఈ రూమ్లో అడుగుపెట్టిన యువ డాక్టర్ వంక, ఆయన వెనక నిల్చున్న 10వ నెంబర్ పేషెంట్ వంక కుతూహలంగా చూసింది మాధవి. 1వ నెంబర్ రూమ్ పేషెంట్ ఈమె. డాక్టర్ రమేష్ గారి సెలవుల్లో ఉన్నారా? డాక్టర్లతో ఇలా పర్సనల్ విషయాలు మాట్లాడే చనువు ఈ ఫ్యామిలీ వార్డ్ పేషెంట్లకు మాత్రమే స్వంతం. కొద్దిగా సిక్, మూవ్ కాలేనంత కాదు. ఓపిక లేక మీ హిస్టరీ నన్ను తీసుకోమన్నారు. మళ్ళీ మొదలెట్టాలా నేను అని నవ్వింది మాధవి. మాధవిలో మండితనం లేదు. తనలో కొత్తగా ప్రవేశించిన ఈ వ్యాధి నుండి తను ఎలా అయినా విముక్తి పొంది త్వరగా తన 3 బిడ్డల దగ్గరకు వెళ్లాలనే కోరిక ఆమెలో బలంగా ఉంది. ఈ కొత్త వ్యాధి తాలూకు లక్షణాలను భరించలేక భర్తను బతిమలాడుకుని ఇక్కడికొచ్చింది ఆమె. మీ హస్బెండ్ వచ్చారా? ఆహా, రారు. ఎక్కడ వీలవుతుంది అని నవ్వింది మాధవి. ఈరోజు వస్తానని చెప్పారన్నారు కదూ? అలా చెప్పుంటారు అని మళ్ళీ నవ్వింది. ఆ నవ్వులో జీవం ఉన్నా లేకపోయినా అది ఆమె నవ్విన నవ్వే. అసలు అలా నవ్వటానికి ఆమె ఎంత సాధన చేసిందో. ఎందుకు రారు? తను నోరు విప్పకూడదనుకుని వచ్చిన జాహ్నవి తాత్కాలికమైన కుతూహలంతో సంస్కారపు పరిధిని దాటేసింది. ఆయనకు చాలా పనులు అని ఆ టాపిక్ నుండి డీవియేట్ చేయడానికి ప్రయత్నించబోయింది. మాధవి, మీరు అబద్ధాలు కూడా చెప్తారా? నవ్వుతూ అంటున్న డాక్టర్ వంక చూసిందామె. అబద్ధాలు చెప్పటం నాకు ప్రియమైన విషయం ఏమీ కాదు డాక్టర్ గారు, కానీ తప్పటం లేదు అని ఆగి, ఓకే, అబద్ధాలు చెప్పను, అడగండి, మీకేం కావాలో. కానీ ఈ నరకం నుండి మాత్రం తప్పించండి. నేను అతడి గురించి పట్టించుకోను. నన్ను ఆరోగ్యవంతురాల్ని చేసి పంపిస్తే BA పూర్తి చేస్తాను. ఏదో ఉద్యోగం సంపాదించుకుని నా పిల్లల్ని అతడి పరిధి నుండి తప్పిస్తాను. ఆమె రౌండ్స్కి వచ్చినప్పుడు నిల్చున్నది. ఇహ నిల్చోలేనట్లు కూర్చున్నది. అసలు అతడి పరిధి నుండే నీ బిడ్డల్ని తప్పించాలన్నంత విరక్తి నీకెందుకు కలిగింది? అన్నీ డాక్టర్ రమేష్ గారికి చెప్పాను డాక్టర్ గారు. మళ్ళీ కాస్త చెప్పమ్మా. అలాగేనండి. కూర్చో జాహ్నవి. అక్కడున్న చెక్క కుర్చీలో సంకోచంగా కూర్చుందామె. మరో కుర్చీ లాక్కుని కూర్చున్నాడు డాక్టర్ మురళీకృష్ణ. మరొక చేతిలో ఆమె కేర్ షీట్, పెన్. ఏమడిగారు డాక్టర్? విరక్తి ఎందుకు వచ్చిందని కదూ? ఈ విరక్తి చాలా ఆలస్యంగా వచ్చింది. ఇంకాస్త ముందు వచ్చుంటే నా బిడ్డల భవిష్యత్తు బాగుండేది ఆమె చెప్తోంది. మాధవి మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అన్నీ వదిలేసి తన కాళ్ల మీద ఈరోజే నిలబడ్డట్టే ప్రవర్తిస్తుంది. ఇంతలోనే హఠాత్తుగా పూర్తి విరక్తిలోకి, పూర్తి నైరాశ్యంలోకి, పూర్తి అసహాయతలోకి దొర్లిపోయి ఏడుపు తప్ప తననేది ఉద్ధరించలేదనే నమ్మకంతో పడిపోయి తనని తాను కంట్రోల్ చేసుకోలేనంత ఏడుపులోకి జారిపోతుంది. ఆ ఏడుపు చాలా భయంకరంగా ఉంటుంది. యువతలి వ్యక్తి భరించలేనంత ఉధృతంగా, వదిలి వెళ్ళిపోలేనంత నిస్సహాయంగా ఉంటుంది. బాధ్యత లేని భర్త ఉంటే ఏం, లేకపోతే ఏం? చెప్పండి డాక్టర్. పోనీ మీరు చెప్పండి. జాహ్నవి ఉలిక్కి పడింది. తన స్వార్థం, తన సుఖం, తన సంతోషం తప్ప ఆఖరుకు భార్యను, బిడ్డల్ని కూడా పట్టించుకోని భర్తను ఎందుకు పట్టించుకోవాలి? లివ్ ఇట్ మాధవి, నవ్వింది మాధవి. నాకు ఈరోజు ఫ్రెష్ అయ్యాను, అడగండి. ఇప్పుడు మురళి జాహ్నవి జీవితాన్ని బాగు చేద్దామని పూర్తి సంకల్పంతో ఉన్న మురళీకృష్ణ సైకియాట్రిస్ట్ మురళి అయిపోయాడు.
ముందుకు వంగి కుతూహలంగా అడిగాడు. నేను ప్రశ్న అడుగుతాను, బాగా ఆలోచించి క్లియర్గా జవాబు చెప్పాలి మీరు. అడగండి అన్నట్లు చూసింది మాధవి. ఈరోజు ఎందుకు ఫ్రెష్గా ఉంది మీకు? ఆలోచించి చెప్పండి. డిప్రెషన్ పేషెంట్ ఈరోజు నాకు ఫ్రెష్గా ఉంది అంటే అందుకు కారణం ఉంటే ఆ కారణంలో నుండి మందు తయారు చేస్తారు సైకియాట్రిస్ట్. 1వ నెంబర్ రూమ్ పేషెంట్కు తను ఏమైనా మందు తయారు చేయగలడేమోనని ఆరాటంలో ఆ ప్రశ్న వేశాడు డాక్టర్ మురళీకృష్ణ. 2 నిమిషాలు ఆలోచించింది మాధవి. మీరు కారణం అడిగేదాకా నా ఫ్రెష్నెస్కు కారణం నాకు తెలియటం లేదు. కారణం తెలీదా అని నిరాశపడ్డాడు మురళీకృష్ణ. మీరు అడిగితే తెలుస్తోంది డాక్టర్ గారు. నా నమ్మకాలు ఎప్పుడూ నిజమే అవుతాయనే సత్యం మరోసారి రుజువైంది ఈరోజు. ఏమిటది? మీ వారు రాననుకున్నాను, రాలేదు అని నవ్వింది కాస్త పేలవంగా. ఈసారి పూర్తిగా నిరాశపడ్డాడతడు. తను ఆమె నుండి క్షణకాలం ఆశించిన ఆప్టిమిజం స్థానంలో పెసిమిజం అతడిని నిరాశపరిచింది. అతనే కదా పాపం మిమ్మల్ని ఇక్కడ చేర్పించింది. అతనే కానీ పాపం అతడు ఆ పని హృదయపూర్వకంగా చేయలేదు. బంధువుల బలవంతం మీద చేశాడు. అంటే అతనికి మీ మీద ప్రేమ లేదా, లేక మీరేమైపోయినా బాధ లేదంటారా? ఒక క్షణం ఆలోచించింది. ప్రేమ ఉందో లేదో నాకింతవరకు తెలియదు డాక్టర్ గారు. ఒకటి మాత్రం నిజం, నేనేమైపోతున్నాననేది మాత్రం ఆయన పట్టించుకోరు. బహుశా నేను చచ్చిపోతే ఏడవచ్చు. అదేమిటమ్మా అలా అంటావు? ఆమె నవ్వింది. నిజం చెప్పమన్నారుగా. ఓ కాదు డాక్టర్ గారు, దీన్నేమంటారో మీరు చెప్పండి పోని. అతడికి పిల్లల చదువులు ఏమైపోతున్నాయో తెలుసుకోవాలనే జిజ్ఞాసే ఉండదు. భార్య ఎవరితోనైనా లేచిపోతుందేమోనని స్పృహే ఉండదు. మురళీకృష్ణ ఆశ్చర్యపడలేదు గాని జాహ్నవి ఉలిక్కిపడింది. ఓ అయినింటి ఆడపిల్ల నోటి గుండా అదేం మాటలు! కానీ ఒక్కటి నిజం, ఎంత విసిగించకపోతే అయినింటి ఆడపడుచు అలా మాట్లాడుతుంది. అతడు సంస్కారవంతుడు గనక మిమ్మల్ని అలాంటి దృష్టితో అనుమానించలేదని మీరెందుకు అనుకోరు? ఆ విషయం ఊరికే ఉదాహరణకు చెప్పానంతే. అంత స్పృహ వంటి మీద ఉండదు ఇంటి విషయంలో అని చెప్పడానికే చెప్పాను. నేను సినిమాకి వెళ్ళినా ఎవరితో వెళ్ళానని అడగరు, ఎందుకు వెళ్ళావని అడగరు. పిల్లలు రాత్రి 9 దాటి ఇంటికి రాకపోయినా ఎక్కడికి వెళ్ళారో అని బాధపడరు. ఈ మనస్తత్వానికి ఏం పేరు పెట్టమంటారు? అయితే మిమ్మల్ని హింసించడన్నమాట. ఊడిపోయిన కుర్చీ చెయ్యి రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అసంకల్పితంగా మురళీకృష్ణ. ఆమె నవ్వింది చాలా విరక్తిగా. ఇంతకంటే ఏం హింసించాలి? రోజంతా ఆయన లోకం ఆయనది, నా లోకం నాది. ఎంత మాత్రానికి పెళ్ళెందుకు? నిజమే కదా పాపం అనిపించింది జాహ్నవికి. అందుక మీరు బాధపడుతున్నారు? వేగంగా తల తిప్పిందామె. లేదు, ఆ సున్నితమైన భావాలు పోయాయి. ఇప్పుడు నాకున్న బాధల్లా నా పిల్లలకు వాళ్ళ తాత మిగిల్చిన ఆస్తిలో 10వ వంతైనా మిగుల్స్తాడా ఇతడు అని. మిగల్చక ఏం చేస్తారు? ఏం చెయ్యరు. ఏదో చేసి బిజినెస్లో మోసగించబడ్డా అయ్యో అనుకుందును. కేవలం బాధ్యతారాహిత్యం, తన స్వార్థం, తన సుఖం, దాని కొరకు తన చుట్టూ చీమల్లా స్నేహ బృందం. అయితే అతడెందుకు పెళ్లి చేసుకున్నట్టు? గుడిగినట్టుగా అంది జాహ్నవి. జాహ్నవి వైపు తల తిప్పింది మాధవి. అది బాధ్యతారాహిత్యమే. తనకి పెళ్లి అవసరమో అనవసరమో అనుకోకుండా తల్లిదండ్రులు చేసుకోమన్నారు గనక చేసుకోవటం. అతన్ని మీరు మార్చడానికి ప్రయత్నించాలే గాని ఈ జబ్బును ఏమైతే పిల్లల్ని తీసుకుని ఎటో పోతాననుకోవటం బాగోలేదు. ఆమె రియాక్షన్ కొరకు ఎదురు చూస్తూ అన్నాడు మురళీకృష్ణ. అతడు మారడని నాకు అర్థమైపోయింది. అందుకే అతడి పిల్లలైనా బాధ్యతారాహిత్యాన్ని నేర్చుకోకూడదని వాళ్లను దూరం చేయాలనుకునేది డాక్టర్ గారు. డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడలేదు. ఎలాంటి ప్రశ్నలు వేస్తే మాధవి బాధపడకుండా ఉంటుందో జాహ్నవి మాధవి జీవితాన్ని అర్థం చేసుకుని తన జీవితంతో పోల్చి చూసుకుని తృప్తి పడుతుందోనని ఆలోచిస్తున్నాడు. నేను భార్యని, నాకు సుఖపడాలనే ఉంటుంది, శాంతిగా బతకాలనే ఉంటుంది. అది మీరు మర్చిపోకూడదు. భార్యాత్వాన్ని, సంసార జీవితాన్ని, సాంఘిక భద్రత కూడా వదులుకుని వెళ్ళటానికి నేను సిద్ధపడ్డానంటే అతని వ్యక్తిత్వాన్ని మీరు అంచనా వేసుకోవచ్చు.
జాహ్నవి మీతో ఏమీ మాట్లాడలేదా రాత్రి మాధవిని గురించి? తాగిన కాఫీ కప్పు కింద పెడుతూ ఆసక్తిగా అడిగాడు డాక్టర్ మురళీకృష్ణ. చెప్పింది. ఎడ్జ్లో ఉన్న కప్పును సెంటర్కి జరుపుతూ తలాడించాడు విమల్. ఏం చెప్పింది? మాధవి భర్తను గురించి. అతన్ని జాహ్నవి బాగా అసహ్యించుకుంటోంది. అంతేనా? ఆ తర్వాత మీ ఆదరణను అతడి నిరాదరణతో పోల్చి చూసుకోలేదా? కాస్తైనా థ్యాంక్స్ చెప్పే హావభావాలేమీ ప్రదర్శించలేదా? నవ్వాడతడు దిగులుగా. మానసిక వైద్య రంగంలో ఇప్పుడే తొలిపాదం మోపుతున్న మురళిలో యాంగ్జైటీ. ఈరోజు కూడా మీతో నేను రౌండ్సా? ఈరోజు ఆమె కాస్త హుషారుగా వచ్చింది కిచెన్ నుండి. రావడానికి మీకు అభ్యంతరమా? లేనట్టు తల ఊపింది. సింప్లీ మీకు కాలక్షేపంగా ఉంటుందని అంతే. వెళ్ళనా? భర్త వైపు తిరుగుతూ అడిగిన జాహ్నవి ప్రసన్నమైన ముఖం క్షణంలో మలినమైంది. వెళ్ళు. ఆ వెళ్ళు అనే పదం ఆమె మానసిక ఆరోగ్యం మీద మరో దెబ్బతీసింది. వద్దు అనే అక్షరాల రూపంలో నువ్వు లేందే నేను ఉండలేను అనే బాధ మిశ్రమాన్ని ఆమె గాఢంగా వాంఛించింది. పదండి, నీరసంగా కదిలిందామె. భార్య మొహంలో వేదనని విమల్ గమనించలేదు గాని డాక్టర్ మురళీకృష్ణ దృష్టి నుండి అది తప్పించుకోలేదు. అయినా అతడు బదలుదలుచుకోలేదు. ఆమె ముందు, అతడు వెనుక. తప్పంతా నీదే. నీ వల్లే నేను ఇలా ఈ హాస్పిటల్ వారిన పడ్డాను. తప్పంతా నాదా? ఆమె కంఠంలో కన్నీళ్లు. 6వ నంబర్ రూమ్లో అడుగుపెట్టిన మురళీకృష్ణ ఆగిపోయాడు. రూమ్ నంబర్ 10 నుండి బయలుదేరేటప్పుడు జాహ్నవి ముందున్న డాక్టర్ మురళీకృష్ణ అడుగులు పెద్దవి. రూమ్ నంబర్ 6కు వచ్చేసరికి అతడే ముందున్నాడు. ప్లీజ్ ఆగండి. ఆమె అడుగులు అబ్రప్ట్గా నిలిచిపోయాయి. నువ్వు బాగుంటే నేనెందుకు తాగుతాను? నేను మీకు నచ్చలేదు, నా ప్రవర్తన మీకు నచ్చలేదు. అయితే మాత్రం మీరు జీవితాంతం తాగి నాశనం చేసుకోమన్నానా? ఏం చేయాలి మనశ్శాంతి లేకపోతే? ఇప్పుడు నాకు మనశ్శాంతి లేదు, నేను తాగనా? ఇలా బయట నిల్చుని వాళ్ళ మాటలు వినటం సభ్యత కాదు, చాలా తగ్గు స్వరంతో అంది జాహ్నవి. చిన్నగా నవ్వాడు మురళీకృష్ణ. కానీ నేను సైకియాట్రిస్ట్ని. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, వాళ్ళు చెప్పనివి చెప్పలేనివి ఇలా కొన్ని చాలా తెలుస్తూ ఉంటాయి. ఇది మా ప్రొఫెషన్లో ఒక భాగం. మరి ఇక ఏం మాట్లాడలేదు ఆమె. తాగు వద్దన్నానా? అదొక్కడే తక్కువ ఈ బతుక్కి. అంటే తాగాలని ఉందన్నమాట. అతడు వ్యంగ్యంగా నవ్వుతున్నాడు. ఆ నవ్వు, అలాంటి నవ్వు విమల్ ఒక్కసారి నవ్వినా తను భరించగలదా? క్షణంలో క్షణంసేపు జాహ్నవిలో కంపారిజన్, ఏదో తృప్తి. మేకమే తుళ్ళిపడ్డట్టుగా చూసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయింది జాహ్నవి. ఆ పిల్లకు నిండా 17 ఏళ్లు ఉండవు. తెల్లగా విరబూసిన కలువ పువ్వులా ఉంది. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయస్సు. అప్పుడే జీవితం అయిపోయింది. ఏమిటమ్మా పోట్లాడుకుంటున్నారా? తనువుగా కుర్చీ లాక్కుని కూర్చుని మరో కుర్చీ కాస్త ముందుకు లాగాడు, జాహ్నవిని కూర్చోమన్నట్టుగా. ఆ అమ్మాయి మాట్లాడలేదు. ఆ పిల్ల కళ్ళల్లో నీళ్లు కనిపించకుండా తలదించుకుంది. ఏముంది, మా ఇద్దరికిది మామూలే అని నవ్వాడు ఆ యువకుడు. అతడు చాలా అందంగా ఉన్నాడు. ఆ అబ్బాయికి సరియైన జత ఆ అమ్మాయి. ఇద్దరికీ జీవితం మొదలెట్టే దశ అయినా ఇద్దరి కళ్ళ కింద నల్లటి మచ్చలు. ఇంతకీ ఏమిటి తగువు చెప్పండి, తీర్చేస్తాను అన్నట్టు ఈ అమ్మాయి నాకు దూరపు బంధమవుతుంది. పేరు జాహ్నవి. ఊరికే నాతో వచ్చింది. మీకు అభ్యంతరం లేదుగా? అతడు కాస్త బిగ్గరగా నవ్వాడు. భలేవారే, మా జిల్లా అంతా మా విషయం తెలుసు. పరాయి జిల్లా ఆమె గారికి తెలిస్తే ఏమవుతుంది? అతడి భార్య కుంచుకున్నట్టు ముడుచుకుపోయింది. ఆ యువకుడే మొదలెట్టాడు. ఈమె నన్ను లాల్బాగ్కు రమ్మంటుంది. రానంటే రావాలని మొండికేస్తుంది. చెప్పండి డాక్టర్, నా మనోపరిస్థితి వెళ్ళగలిగినట్టుందా? ఇప్పుడిప్పుడే తాగుడు మర్చిపోతున్నాను. ఈమె సరదాలు ఈమెవి. ఈమెందుకు ఇక్కడ నాకు? ప్రసన్నంగా మొదలెట్టిన అతడు ఆ వాక్యం పూర్తయ్యే లోపల ఉద్విగ్నుడయ్యాడు. మురళీకృష్ణ అతడిని ఆపమన్నట్టు కాస్త చెయ్యి గాలిలోకి ఎత్తాడు. నో, మేమే అమ్మాయిని మిమ్మల్ని అలా షికారుకు తీసుకెళ్లమన్నాం. మీ మూడ్ మారుతుందని. ఇందులో ఆమె తప్పు లేదు.
మీరు ఆమెను సమర్థించకండి డాక్టర్. మీకు తెలియదు, ఈమె ఉత్త సరదాల మనిషి. ఆమె తల ఇంకా భూమిలోకి దిగిపోయింది. పోనివ్వండి, అలా బయట కూర్చుందాం రండి. ఏమీ తోచడం లేదు. సమ్మర్ అయినా కొంత హాయి. 5 అయ్యేసరికి కొంత గాలి వీస్తోంది. నేను రాను. ఆవిడగారు వస్తారేమో, తీసుకెళ్ళండి. ఆ అమ్మాయి ఈసారి తలెత్తింది. చురుగ్గా చూసి ఏదో అనబోయి ఆగిపోయింది. మీకు ఈ గదిలో, ఈ డార్క్నెస్లో ఫ్రెష్గా ఉండదు. మీరిలా రండి. ఆమె ఈ లోపల వంట చేస్తారనుకుంటాను. ఏమ్మా? ఆమె తలూపింది. ఆ తలూపడంలో కాస్త విసుగుంది. ఆ విసుగును కంట్రోల్ చేసుకుంటున్న చర్య ఉంది. నేను రాను. మొండిగా ఉన్న ఆ యువకుడిని చూసి, ఓకే, రేపు కలుద్దాం మీటింగ్ హాల్లో అని కదిలాడు డాక్టర్ మురళీకృష్ణ. అతడి వెనకే లేచి నిల్చుంది జాహ్నవి. ఆమెతో పాటు రూప కదిలింది. కానీ ఆమె తలెత్తలేదు. ఆ పసిపిల్ల తన జీవిత విధానానికి ఎంత కించబడుతోందో, ఒకరి ముందు తన దౌర్భాగ్యపు జీవితాన్ని పరచడానికి ఎంత లజ్జపడుతోంది అంది. ఆమె నిల్చున్న తీరు, తల వంగిపోయిన తీరులోనే తెలుస్తోంది. ఆ అమ్మాయిని చూస్తే జాహ్నవికి జాలేసింది. వెళ్ళిపో, ఇలాంటి భర్త నీకు లేకపోతేనే వెళ్ళి స్వతంత్రంగా బతుకు అని చెప్పేయాలన్నంత ఆవేశం వచ్చింది. ఏ అలా ఉన్నారు? నీరసంగా ఉందా? ఉంటే వెళ్ళి పడుకోండి. రేపు వద్దురు గాని రౌండ్స్కు. క్షణం మౌనంగా ఉన్న జాహ్నవి హఠాత్తుగా అంది, ఆ అమ్మాయి ఆ అబ్బాయికి ఎందుకు విడాకులు ఇవ్వలేదు? నవ్వాడు మురళీకృష్ణ. అలా విడాకులు ఇవ్వవలసి వస్తే ఇస్తే బహుశా మన దేశంలో 99% ఆడపిల్లలు భర్తల్ని వదిలేయవలసిందే. అలా ఎందుకనుకుంటారు మీరు? వాళ్ళ ప్రవర్తన నచ్చనప్పుడు భార్య విడాకులు ఇస్తుందనే భయంతో అప్పుడు ఈ భర్త మహాశైలు ఇంత నిరంకుశులుగా ఉండరేమో. నిట్టూర్చాడు డాక్టర్ మురళీకృష్ణ. జాహ్నవి ఆలోచించవలసిన కోణంలో ఇంకా ఆలోచించటం లేదు. అది పరిష్కారం కాదు జాహ్నవి. మరేది పరిష్కారం? దాని జవాబు మురళీకృష్ణ దగ్గర లేదు. అయినా ఏదో థియరీ తీసుకొచ్చి ఏదో చెప్పబోయేంతలో ఆ వార్డ్ మధ్యలో ఉన్న లాన్లో నుండి కాస్త పెద్దగానే మాటలు వినిపిస్తున్నాయి. ప్లీజ్ సూర్య, అనవసరంగా లేనిపోనివి కల్పించుకుని జబ్బు తెచ్చుకున్నావు. కాస్త తెలివిగా ఆలోచించు. నువ్వు నా భార్యవు. 25 సంవత్సరాలు కలిసి నాతో బతికిన భార్యవు. నువ్వంటే నాకు అయిష్టం ఎందుకు కలుగుతుంది? అటు తిరిగింది జాహ్నవి. తమకు చాలా దగ్గరలో ఓ జంట. ఎదురుగా 40 సంవత్సరాల ఆమె. వయస్సులో అద్భుతమైన అందమై ఉండాలి. ఆ ఛాయలు ఇంకా ఆమె తెల్లటి మొహం మీద కనిపిస్తూనే ఉన్నాయి. వయస్సు తెచ్చిన చిన్న చిన్న మార్పుల మధ్యగా. ఆమె ఏమీ మాట్లాడలేదు. విరక్తిగా చూస్తోంది. తనకు జీవితం అయిపోయినట్లుగా చూస్తోంది. డాక్టర్ మురళీకృష్ణ మౌనంగా నిల్చుని ఉన్నాడు. జాహ్నవి అటే చూస్తోంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. అతడు వీళ్ళని చూసే అవకాశం లేదు. ఆమె మాత్రం ఒక్కసారి తలెత్తి చూసి తలదించుకుని పచ్చగడ్డిని పీకుతూ కూర్చునుంది. రండి, ఈరోజు నా ఆఫీస్ రూమ్కి వెడదాం. సంకోచిస్తున్నట్టుగా చూసి సరేనంది జాహ్నవి. 5 మినిట్స్లో వస్తాను. విమల్ కూడా వస్తాడేమో కనుక్కుంటాను. ఓకే, రమ్మనండి. డాక్టర్ మురళి ఆఫీస్ రూమ్కి రమ్మంటున్నారు. మీరు రండి, వెడదాం. నిద్రపోతున్న భర్త మీద చెయ్యి వేసి అతడు లేవగానే అడిగింది జాహ్నవి. అతన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది జాహ్నవికి. ఎంత చప్పున నిద్రపోగలడో అంత ఫ్రెష్గా లేవగలడు. తనకు నిద్ర రావాలంటే ఎంతో తపస్సు చేయాలి. మధ్యాహ్న నిద్ర అయితే నిద్ర నుండి లేవటానికే అంత ప్రయత్నించాలి. చప్పున పడక మీద నుండి లేవలేదు. లేస్తూ మళ్ళీ మగతగా అనిపించి పడుకుంటూ మళ్ళీ ఎవరో తట్టి లేపినట్టు మేల్కుంటూ గుండెల్లో గుబగుబలాడే దిగుల్ని జీర్ణం చేసుకుంటూ 6 డజను సార్లు ఈ తతంగం జరిగితే గాని పడక దిగలేదు. దిగినా కూడా హుషారుగా ఉండదు. మత్తుగా, దిగులుగా, నిస్సత్తుగా. విమల్ అలా కాదు. అది పగటి నిద్ర గాని రాత్రి నిద్ర గాని ఎంత గాఢ నిద్రలో లేపినా సరే లేవలసిన టైంలో లేచినట్టుగా నవ్వుతూ లేస్తాడు. కబుర్లు చెప్తూనే క్షణంలో నిద్రలోకి జారుకుంటాడు. ఒక్కోసారి విమల్ని చూస్తే తనకెంత అసూయగా ఉంటుందో. కానీ పాపం విమల్ తను నిద్రలో ఉన్నప్పుడు ఎంత అవసరం వచ్చినా డిస్టర్బ్ చేయడు. ఆయనకు తెలుసు తను మేల్కొంటే మళ్ళీ తనకి నిద్ర పట్టదని. పద వెడదాం. చొక్కా వేసుకుని కదిలాడు విమల్. ఎప్పుడు పడుకున్నారు? ఇప్పుడే 10 నిమిషాలు అయ్యింది.
అయ్యో లేపేశాను, పోని పడుకుంటారా? తన భార్య చూపే ఈ ఆప్యాయత, ఈ ప్రేమ అతడిని ఆమె చుట్టూ అల్లుకునేలా చేస్తుంది. ఆమె అడిగే ఏ కోరిక అతడికి విసుగనిపించదు. ఆమె కోరే ప్రతి కోరికలో తను ఆమెకు ప్రతి క్షణము కావాలనే అర్థం స్పష్టంగా ఉంటుంది. ఆ ప్రేమే అతనికి కావాలి. భార్య దగ్గర నుండి అతడు కోరుకునే మొదటిది ఆమె ప్రేమ. పర్వాలేదు, రాత్రికి మళ్ళీ నిద్రపోవచ్చుగా, పోదాం పద. తల చెదిరిపోయింది. దువ్వుకోండి. దువ్వుకోవాలంటావా? బాగోలేనా? బాగున్నారు, నవ్వింది జాహ్నవి. దువ్వుకోండి, ఇంకా బాగుంటారు. అతడు నవ్వాడు. విమల్ నవ్వు పెద్దరికంగా, కొద్ది గంభీరంగా ఉంటుంది. అద్దం ముందు కూర్చుని తలదువ్వుకుంటున్నాడు. ఆమె అతడి వెనక మోకాళ్ల మీద కూర్చుని అతడి నడుం చుట్టూ చేతులు పోనిచ్చి అతడి పొట్ట మీద గిలిగింతలు పెట్టింది. ఎన్ని రోజులకి చూస్తున్నాడు జాహ్నవిలో ఈ అల్లరిని. ఎంత ప్రియమైన అల్లరి తనకిది. ఏమిటిది ప్రీతి? ఏమీ లేదు. ఆమె లేచి నిల్చుంది. ఏమీ బాగాలేదు, మళ్ళీ దువ్వుకోండి. అతడు కష్టపడి అందంగా నిలిపిన క్రాఫ్ట్ని చెదరగొట్టేసింది. విమల్ వెనక్కి తిరిగి భార్య కళ్ళల్లోకి చూశాడు. చాలా బాగున్నావు ప్రీతి. ఆమె మొహం చప్పున నల్లబడిపోయింది. నిజమే, ఇప్పుడు మనస్సు బాగుంది. మరి ఎప్పుడూ ఇలా ఎందుకుండదో అర్థం కాదు. అతడు ఆమె చెయ్యి పట్టుకుని ముందుకి తన ఎదురుగా వచ్చేలా లాక్కున్నాడు. ఎప్పుడూ ఇలాగే ఉంటావు ప్రీతి. ఇంకెంత? ఇంకొన్ని రోజుల్లో. నిజంగానా? నిజంగా బాగైపోతానంటారా? నాకు మీలా ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర పడుతుందంటారా? ఎందుకు పట్టదు? బాగా పడుతుంది అని ఆమె చేతిలో దువ్వెన పెట్టాడు. నువ్వు దువ్వు. ఎలా దువ్వను? నీకు నచ్చేలా, ఎలా అయినా సరే. ఆమె దువ్వుతూ ఆగి అతడి గడ్డం పట్టుకుని మొహం ఎత్తింది. మీకు నిద్ర అలా ఎలా పడుతుందండి? ఎలా అంటే ఏమో అదే వచ్చేస్తుంది. ఎందుకు? మీకు కళ్ళు మూసుకున్నాక ఆలోచనలు రావా? అతడి తల మీద తన చెంప ఆనించుకుంది. ఆ క్షణంలో ఎంతో విశ్రాంతిగా అనిపించింది ఆమెకు. ఆలోచనలా? ఏం ఆలోచనలు వస్తాయి? ఏమీ రావే. ఆమె తల మీద చెయ్యి వేస్తూ చెప్పాడు. ఆలోచనలు రాకుండా ఎలా ఉంటాయండి? మీరు పొద్దుటి నుండి సాయంత్రం దాకా చేసే పనుల గురించి ఆలోచనలు రావా? తలెత్తి ఆశ్చర్యంగా చూస్తూ అంది. ఎందుకు రావు? ఆ పని చేసేటప్పుడు వస్తాయి, పడుకున్నప్పుడు ఏవీ గుర్తుకురావు. ఎంత అదృష్టవంతులు. నాకు ఒక్కరోజువి కావు. ఆ నెల పొడవునా జరిగినవన్నీ, ముందు జరగాలనుకున్నవన్నీ ఎప్పుడూ టైం లేనట్టు నాకు అప్పుడే గుర్తుకొస్తాయి. దిగులుగా అంటున్న భార్య వైపు జాలిగా చూశాడు విమల్. అది జబ్బంటున్నారుగా డాక్టర్ గారు. అంతా బాగైపోతుందిలే ప్రీతి. ఏమో, రాత్రులు మరీ నరకంగా ఉంటోంది. మీరు నిద్రపోతారు, నాకేమో మీతో నాకు నిద్ర వచ్చేదాకా కబుర్లు చెప్పాలనిపిస్తుంది. మళ్ళీ నిద్రపోతున్న మిమ్మల్ని లేపాలనిపించదు. అతడు తన భార్య 2 చెంపల్ని తన దోసిట్లోకి తీసుకున్నాడు. సారీ ప్రీతి, నేను గమనించలేదు. ఈ రోజు నుండి నువ్వు నిద్రపోయాకే నేను నిద్రపోతాను. ఓకే? పాపం, మీకు నిద్ర వస్తుంది. రాదులే, నువ్వు రౌండ్స్కి, కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళినప్పుడు నేను బాగా నిద్రపోతాలే. విమల్ దువ్వెన చేతిలోకి తీసుకున్నాడు. అవును, దొరగారికి పడక మీద వాలేదే తడు నిద్ర వచ్చేస్తుంది. కాస్త తేలికపడిన మనస్సుతో జోక్ విసిరింది జాహ్నవి. హాయిగా ఊపిరి తీసుకున్నాడు విమల్. మిగిలిన కథ తర్వాతి భాగంలో.